Hello students, good morning to all. So today's session I am going to explain structures and shapes of nickel carbonyl and iron carbonyl. So ఇది లాంగ్ ఆన్సర్ గా 2019 లో కూడా అడిగారు, అక్టోబర్ 2019 లో అడిగారు స్టూడెంట్స్. సో అలానే 2019 లో కూడా అడిగారు. సో ఇది ఎక్కువగా ఇక్కడ సో మనకి మెటల్ కార్బనైల్స్ లో నుంచి స్ట్రక్చర్స్ షేప్స్ అడుగుతున్నారు లాంగ్ ఆన్సర్ కి. So today's session I am going to explain. First of all I am going to discuss nickel carbonyl, structure of nickel carbonyl. Structure of nickel carbonyl. Nickel carbonyl, NiCO of 4 times. NiCO of nickel tetracarbonyl అంటాం, నికెల్ కార్బనైల్. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ లో నికెల్ కార్బనైల్ లో నికెల్ యాటమ్. సో నికెల్ యాటమ్ ని సో దాని ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాస్తున్నా. ఐరన్ 26 కోబాల్ట్ నికెల్, ఐరన్ 26 27 కోబాల్ట్ 28 నికెల్. ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఎంత స్టూడెంట్స్? సో ఆర్గాన్ సో 3d8 4s2 లేదంటే 4s2 3d8 అలానే 4p0 3d8 4s2 4p0 గా రాసుకున్నా. సో ఎందుకంటే ఆర్గాన్ 18 20 28 అటామిక్ నెంబర్ 28 గా. సో ఇక్కడ నికెల్ కాన్ఫిగరేషన్ ఇన్ గ్రౌండ్ స్టేట్, Ni కాన్ఫిగరేషన్ in ground state, so write your students 3d8 4s2 4p0, 3d8 4s2 4p0. p ఆర్బిటాల్స్ మూడు ఉంటాయి. సో 4p, సో ఇక్కడ వచ్చేసరికి 4s లో సో ఒకటే ఉంటుంది. d ఆర్బిటాల్స్ 5 ఉంటాయి. ఈ 5d ఆర్బిటాల్స్ 3d అన్నమాట. సో 3d లో ఎన్ని స్టూడెంట్స్? 8. 3d 8 చూడండి, ఒకటి ఫిల్ చేయండి ఫస్ట్. 5 6 7 8 4s2 3d8 4p0 4p లో ఏం ఫిల్ చేయలేదు. సో నికెల్ కాన్ఫిగరేషన్ ఆఫ్టర్ రీఅరేంజ్మెంట్ సో రీఅరేంజ్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకి 3d లో రీఅరేంజ్ చేస్తున్నాం ఈ 2 ఎలక్ట్రాన్స్ కూడా. సో అప్పుడు 4s వేకెంట్ గా ఉంటుంది స్టూడెంట్స్. 3d 8 ఉన్నాయి 10 వచ్చేస్తాయి. 4s వేకెంట్ గా ఉంటుంది, 4p కూడా వేకెంట్ గా ఉంటుంది. రీఅరేంజ్మెంట్ చేసాం ఆ 2 ఎలక్ట్రాన్స్. 4s లో ఉన్న ఎలక్ట్రాన్స్ ని 3d లో ఫిల్ చేసాం. సో ఇప్పుడు మనకి 4s 4p 3d పైన రాస్తున్నా. 3d 4s 4 పైన. సో ఇక్కడ మనకి ఇక్కడ రీఅరేంజ్మెంట్ చేసినప్పుడు హైబ్రిడేషన్ ఏ స్టూడెంట్స్? హైబ్రిడేషన్ p లో 3 ఉంటాయి కాబట్టి s ఆర్బిటాల్ 3 p ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి sp3 hybridization. సో ఇక్కడ నికెల్ కార్బనైల్ లో నికెల్ అనేది సో నికెల్ sp3 హైబ్రిడైజేషన్ లో ఇన్వాల్వ్. సో అన్ని సింగిల్ బాండ్స్ ఉంటాయి అన్నమాట. సో sp3 హైబ్రిడైజేషన్ Ni కాన్ఫిగరేషన్ ఆఫ్టర్ రీఅరేంజ్మెంట్ లో. సో నికెల్ కి ఏ హైబ్రిడైజేషన్ వస్తుంది స్టూడెంట్స్? నికెల్ కాన్ఫిగరేషన్
సో ఆఫ్టర్ రీఅరేంజ్మెంట్ sp3 హైబ్రిడైజేషన్ లో ఉంది. సో ఇక్కడ ఏమైందంటే ni కాన్ఫిగరేషన్ in ni CO of 4. సో ఇక్కడ ఏమైందంటే ఇక్కడ మనకి 4 వేకెంట్ ఆర్బిటాల్స్ అనేవి CO మాలిక్యూల్స్ తో సో కోఆర్డినేట్ బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. కోఆర్డినేట్ బాండ్స్ టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్ లో ఉంటుంది. బాండ్ యాంగిల్ 109 degrees 28 minutes. సో ఇక్కడ ni కాన్ఫిగరేషన్ NiCO of 4 times రీఅరేంజ్మెంట్ అయినప్పుడు కంప్లీట్ గా ఫిల్ అయిపోయింది 3D లో. సో ఇక్కడ మనకి 4 బాండ్స్ విత్ 4 CO మాలిక్యూల్స్. 4 బాండ్స్ విత్ 4 CO మాలిక్యూల్స్. సో ni కాన్ఫిగరేషన్ NiCO for the students. Four bonds with 4 CO molecules. 4 bonds CO molecules to 4 CO molecules. 4 bonds with 4 CO molecules. సో ఇది మొత్తం వస్తే మనకి సో రీఅరేంజ్మెంట్ స్టేట్ లో నికెల్ అనేది sp3 హైబ్రిడేషన్ లో ఇన్వాల్వ్ అయింది. సో ఈ sp3 హైబ్రిడ్ వేకెంట్ ఆర్బిటాల్స్ కార్బన్ మోనాక్సైడ్ తో ఓవర్లాప్ అయ్యి సో నికెల్ టెట్రా కార్బనైల్ ఫామ్. సో దీని యొక్క బాండ్ యాంగిల్ చూసుకున్నట్లయితే మనకి 109 degrees 28 minutes గా ఉంటుంది. షేప్ టెట్రాహెడ్రల్ గా ఉంటుంది. అలానే బాండ్ యాంగిల్ 109 degrees 28 minutes. సో దీన్ని మనం సో స్ట్రక్చర్ ఆఫ్ నికెల్ కార్బోనేట్ లో సో మనం సో దీని యొక్క మ్యాటర్ ఆఫ్ ది స్టూడెంట్స్ మ్యాటర్ నోట్ చేసుకోండి. స్ట్రక్చర్స్ రాసేటప్పుడు ఇలా నికెల్ కాన్ఫిగరేషన్ గ్రౌండ్ స్టేట్, నికెల్ కాన్ఫిగరేషన్ రీఅరేంజ్మెంట్, సో ni కాన్ఫిగరేషన్ CO ఏ మాలిక్యూల్ తీసుకుంటారు. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన పాయింట్స్ మనం రాయాలి. స్ట్రక్చర్ ఆఫ్ నికెల్ కార్బన్ హియర్ nickel atom undergoes sp3 hybridization in rearranged state to form మనం ఇందా చూసాం. సో sp3 అంటే to form 4 vacant hybrid orbitals. సో ni కాన్ఫిగరేషన్ ఇన్ గ్రౌండ్ స్టేట్ లో చూసాం. రీఅరేంజ్మెంట్ స్టేట్ లో మనకి sp3 హైబ్రిడేషన్ ఫామ్ అయింది. ఇందాక డిస్కస్ చేశారు కదా. To form 4 vacant hybrid orbitals. These 4 orbitals form 4 bonds with so 4 CO molecules.
So 4 CO molecule, 1, 2, 3, 4. So 4 bonds formed. CO molecules to form nickel carbonide. Nickel carbonide. Nickel carbonide. NiCO 4 times. NiCO 4 times. The shape of nickel carbonide is tetrahedral. And bond angle is 109 degrees, 28 minutes. These students, so దీంట్లో మనం సో ఇక్కడ 4 CO bonds తో ఏం ఫామ్ అయింది? సో టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్ ఫామ్ అయింది 4 CO molecules. సో వేకెంట్ sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ తో. సో నికెల్ లో సో మనకి sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఉంటాయి. కార్బన్ మోనాక్సైడ్ లో sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్ మధ్య ఓవర్లాపింగ్ జరిగింది. నెక్స్ట్ పాయింట్ లో డిస్కస్ చేసుకుందాం. సో ఒకసారి రీకాల్ చేస్తున్నాను. హియర్ నికెల్ ఆటమ్ undergoes sp3 hybridization, rearrange state to form 4 vacant hybrid orbitals. So diagram lo చూపించాను నేను. These 4 orbitals forms 4 bonds with 4 CO molecules. So Ni configuration CO4 lo చూసాం to form nickel carbonide. The shape of nickel carbonide is tetrahedral, bond angle 109 degrees. So 28 minutes. So next. సో ఇక్కడ మనకి కోఆర్డినేట్ బాండ్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. ద ఫార్మేషన్ ఆఫ్ 4 Ni ఇలా నికెల్ కి కార్బోనేట్ మధ్య కోఆర్డినేట్ 4 CO సిగ్మా బాండ్స్ 4 CO sigma bonds 4 CO sigma bonds formed 1 2 3 4 takes place by overlap between so దేనికి ఓవర్లాపింగ్ నికెల్ లో ఉన్న sp3 వేకెంట్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ కి కార్బన్ మోనాక్సైడ్ లో కార్బన్ లో ఉన్న sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్ మధ్య ఓవర్లాప్ బిట్వీన్ వేకెంట్ అనొచ్చు లేదంటే ఎంటీ కూడా అనొచ్చు. ఎంటీ sp3 hybrid orbitals of nickel atom and filled sp hybrid orbital of sp hybrid orbital అంటే కార్బన్ లో sp hybridization ఉంటుంది. సో sp3 కి sp కి ఓవర్లాపింగ్ అన్నమాట. sp hybrid orbital of carbon atom in CO molecule లో ఉన్న సో కార్బన్ ఆటమ్ కి ఈ CO లో కార్బన్ కి sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఉంటుంది. దీనికి sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్ ఉంటుంది మాలిక్యూల్. The nickel atom here CO molecule here ఇక్కడ నికెల్ ఆటమ్ యాక్సెప్టర్ గా పనిచేసింది.
కార్బన్ మోనాక్సైడ్ అనేది డోనర్ గా పనిచేస్తుంది. హియర్ Ni atom acts as an acceptor and CO molecule acts as a donor. So ఇలా సో ప్రతి స్ట్రక్చర్ కి షేప్ కి సో ప్రతి స్ట్రక్చర్ కి నికెల్ కార్బనైల్ కి సో మనం సో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం అన్నమాట. సో అలానే ఐరన్ కార్బనైల్ కి ఎక్స్ప్లెనేషన్. సో రీకాల్ చేస్తున్నా ద ఫార్మేషన్ ఆఫ్ 4 NiCO sigma bonds takes place by overlap between empty sp3 hybrid orbitals of nickel atom and the filled sp hybrid orbital of carbon atom in CO molecule. Here nickel atom acts as acceptor and the CO molecule acts as donor. So ikkada nickel atom acceptor ga panchesindi, CO molecule donor ga panchesindi. Next I am going to discuss iron carbide. Structure of iron carbide. Iron carbide. So దీని యొక్క ఫార్ములా FeCO of 5. ఎందుకంటే TsP3 అంటే 5 హైబ్రిడ్ ఆర్బిటల్స్. ఈసారి నేను మ్యాటర్ రాసి తర్వాత సో ఆర్బిటల్ డయాగ్రామ్స్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. హియర్ Fe atom, iron atom undergoes DsP3 hybridization in rearranged state. So the structure of nickel carbonyl అన్నమాట ఇందాకది. సో అది దానికి రాసుకోవాలి. నెక్స్ట్ ఐరన్ కార్బనైల్ కి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, డయాగ్రామ్ ఇస్తాను. Rearranged state to form so D లో ఒకటి, S లో ఒకటి, P లో ఒకటి, మొత్తం 5 to form 5 equivalent vacant hybrid orbitals. So 5 vacant hybrid orbitals form. Okay, these 5 orbitals form 5 bonds with 5 CO molecules to form iron carbonyl. So FeCO of 5. The shape of iron carbonyl is
trigonal bipyramidal, trigonal bipyramidal, and bond angle is 90 degrees, 120 degrees, 120 90 ఉంటుంది. సో ఇది స్టూడెంట్స్, సో ఇక్కడ ఐరన్ చూసుకున్నట్టయితే సో Fe CO of 5 times. సో స్ట్రక్చర్ ఆఫ్ FeCO5 దీని యొక్క స్ట్రక్చర్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఐరన్ కార్బనైడ్ లో ఐరన్ అటామిక్ నంబర్ 26, ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ మనకు తెలుసు, ఆర్గాన్ 18, సో 3d6 4s2 4p0 18 20 26. సో అలానే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఐరన్ కార్బనైడ్ అనేది సో ట్రైగోనల్ బైపిరమిడల్ షేప్ లో ఉంటుంది. దాని స్ట్రక్చర్ ని ట్రయాంగిల్స్. సో ఐరన్ అనేది సెంటర్ గా తీసుకుంటే త్రీ CO బాండ్స్, అలానే ఫోర్త్ది ఫిఫ్త్. ది స్ట్రక్చర్ ఆఫ్ FeCO4. సో షేప్ ట్రైగోనల్ బైపిరమిడల్, bond angle 90 120 degrees. సో 5 CO bonds అంటే ఇక్కడ మనకి DSP3 లో 5 వేరియంట్ ఆర్బిటాల్స్ ఉంటాయి. సో కార్బన్ మోనాక్సైడ్ తో కోఆర్డినేట్ బాండ్స్ ఫామ్ చేస్తాయి. 5 CO మాలిక్యూల్స్ తో 1 2 3 ఫామ్ చేసి మనకి ట్రైగోనల్ బైపిరమిడల్ షేప్ లో ఉంటుంది. సో ఒకసారి రీకాల్ చేస్తున్నా. సో ఇక్కడ హియర్ ఐరన్ atom undergoes DSP3 hybridization in rearranged state to form 5 equivalent valent hybrid orbitals. These 5 orbitals forms 5 bonds with the 5 CO molecules to form iron carbonide FeCO5. The shape of trigonal bipyramidal shape lo vastadi. The shape of iron carbonide trigonal bipyramidal and bond angle so 120 degrees 90 degrees. ఇలా 5 వేకెంట్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఎలా వస్తాయి అనేది నేను చూపిస్తాను మీకు. సో నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. Na configuration, iron కాబట్టి Fe configuration in ground state. So the students 3d6 below 5 orbitals 4s 4p 3d 4s 4p. So anta 3d6 4s 4p 0 magnetic compound 3d6 2 3 4 5 1 fill chesanu 6. So Fe configuration, iron configuration ground state. So tarvata Fe configuration in rearranged state, rearranged state. దీన్ని రీఅరేంజ్మెంట్ చేస్తున్నా స్టూడెంట్స్ చూడండి. సో మొత్తాన్ని రీఅరేంజ్మెంట్ చేస్తాం అంటే డీలో మొత్తం ఒక వేరియంట్గా ఉంటుంది.
3D 4s 4p మొత్తం రీఅరేంజ్మెంట్ చేస్తాం. సో ఫస్ట్ ఈ 2 ఎలక్ట్రాన్స్ రీఅరేంజ్మెంట్ చేసాం అనుకోండి. సో ఇది కంప్లీట్గా ఫిల్ అయితే ఇది కంప్లీట్ 2 ఎలక్ట్రాన్స్ ఈ 2 ఎలక్ట్రాన్స్ సో మొత్తం సో మనకి డిలో ఒకటి ఎస్లో ఒకటి పిలో 3 మిగులుతాయి. సో అందుకే హైబ్రిడైజేషన్ DsP3 hybridization DsP3. So here Fe atom undergoes DsP3 hybridization to form 5 equivalent 1 2 3 4 5 equivalent hybrid orbitals form. So ఈ 5 ఆర్బిటాల్స్ కార్బన్ మోనాక్సైడ్ లో ఉన్న కార్బన్ లో ఉన్న sp ఆర్బిటాల్ తో సో 5 బాండ్స్ ఫామ్ చేస్తాయి అన్నమాట, కోఆర్డినేట్ బాండ్స్. సో అలానే Fe configuration in iron carbonide. చూడండి ఇక్కడ 5 బాండ్స్ ఫామ్ చేస్తుంది. Ready 4s 4. సో ఇక్కడ మనకి 5 బాండ్స్ విత్ 5 CO బాండ్ 5 బాండ్స్ విత్ DsP3 కాబట్టి 5 వేరియంట్ ఆర్బిటాల్స్ ఉన్నాయి కాబట్టి 5 CO మాలిక్యూల్స్ తో 5 బాండ్స్ ఇంట్లో పెట్టాం కదా 1 2 3 4 5 విత్ 5 CO కార్బన్ మోనాక్సైడ్ స్టూడెంట్స్. సో ఇది అప్పుడు మనకి సో ట్రైగోనల్ బైకర్బనల్ షేప్ వస్తుంది. బాండ్ యాంగిల్ 90 డిగ్రీస్ 120 డిగ్రీస్ అండి. సో ఇక్కడ మనకి ద ఫార్మేషన్ ఆఫ్ 5. సో ఇక్కడ మనకి డేటివ్ బాండ్స్ ఫామ్ అయ్యాయి 5 FeCO. ఇవన్నీ డేటివ్ బాండ్స్ స్టూడెంట్స్. 1 2 3 4 5 డేటివ్ బాండ్స్ ఫామ్. 5 FeCO sigma bonds అన్ని sigma 1 2 3 sigma bonds in FeCO5 molecule. సేమ్ ఇందాక నికెల్ ఎలా రాసామో అలానే. ఇందాక నికెల్ అయితే 4 సిగ్మా బాండ్స్ ఫామ్ అయినాయి, ఇక్కడ 5 సిగ్మా బాండ్స్. అక్కడేమో sp3 కాబట్టి 4 ఫామ్ అయినాయి, ఇక్కడ DsP3 కాబట్టి 5. సో takes place by overlap between సో ni లో అయితే sp3, ఇక్కడ fe లో dsp3. overlap between in fe dsp3 vacant in fe అంటే between dsp3 vacant అంటే బాగుంది. dsp3 vacant hybrid orbitals dsp3 hybrid orbitals అంటే ఐరన్ లో dsp3 hybrid orbitals కి అండ్ sp hybrid orbital of carbon atom in CO molecule. Here metal atom అంటే Fe atom acts as and donor, acts as an
CO molecule acts as a donor. సో ఇక్కడ మనకి సో కోఆర్డినేట్ బాండ్స్ ఫామ్ అయినప్పుడు ఐరన్ అనేది యాక్సెప్టర్ కాబట్టి CO అనేది డోనర్ గా. సో ఒకసారి రీకాల్ చేస్తున్నా. సో Fe కాన్ఫిగరేషన్ గ్రౌండ్ స్టేట్ లో సో 3D8 4s2 4p0. సో Fe కాన్ఫిగరేషన్ రీఅరేంజ్ స్టేట్ లో రీఅరేంజ్మెంట్ చేసినప్పుడు DsP3 హైబ్రిడేషన్ ఫామ్ DsP3. Fe కాన్ఫిగరేషన్ FeCO5. సో 5 bonds with 5 CO molecules. 5 bonds with 5 CO molecules. 5 CO molecules. సో ఇక్కడ మనకి 5 సిగ్మా బాండ్స్ ఫామ్ అయిన కాబట్టి దీని ఎక్స్ప్లనేషన్. సో ఫార్మేషన్ ఆఫ్ FeCO of 5 ఫార్మేషన్ ఎలా ఫామ్ అవుతుందంటే సో ఐరన్ లో ఉన్న DsP3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ కి కార్బన్ మోనాక్సైడ్ లో ఉన్న కార్బన్ sp ఆర్బిటాల్ మధ్య ఓవర్లాపింగ్ అదే రాస్తుంది. ద ఫార్మేషన్ ఆఫ్ 5 FeCO sigma bonds in FeCO of 5 molecule takes place overlap between DsP3 vacant hybrid orbitals and sp orbitals of carbon atom in CO group. అదే స్టూడెంట్స్ సో ఐరన్ లో ఉన్న DsP3 హైబ్రిడ్ ఆర్బిటాల్ కి సో కార్బన్ లో ఉన్న sp ఆర్బిటాల్స్ కార్బన్ మోనాక్సైడ్ లో కార్బన్ కున్న sp ఆర్బిటాల్ మధ్య ఓవర్లాపింగ్ అన్నమాట. హియర్ ఐరన్ ఆటమ్ అనేది యాక్సెప్టర్ గా పనిచేస్తుంది అండ్ కార్బన్ మోనాక్సైడ్ మాలిక్యూల్ యాక్ట్ యాజ్ ఎ డోనర్. ఇది స్టూడెంట్స్ సో ఇది లాంగ్ ఆన్సర్ ఎస్ఏ క్వశ్చన్. సో పెద్ద క్వశ్చనే. సో మనకి సో 15 మార్క్స్ ఉంటుంది కాబట్టి లాంగ్ ఆన్సర్. సో కంప్లీట్గా డయాగ్రామ్స్ మొత్తం షేప్స్ సో మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. సో ఇది స్టూడెంట్స్ స్ట్రక్చర్ అండ్ షేప్స్ ఆఫ్ నికెల్ కార్బనైల్ అండ్ ఐరన్ కార్బన్. Thank you for watching.